హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్ వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. మా రిక్కిగాడి కోసం మా ఆయన అయితే ఇంకా పకోడీ అయితే చేస్తున్నారనమాట. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు. నేనైతే ఇలాంటి ప్రయోగాలు అయితే చేయను అనమాట. నాకు రావు కూడా, నేను చేయను కూడా అనమాట. అట్లుంటుంది మరి మనతోటి. మనం చేస్తే ఏదైనా ఫ్లాప్ అవుతుంది అనమాట, హిట్ మాత్రం అవ్వదు. నాకు వచ్చింది ఏంటి అంటే అన్నం కూర అయితే వండుతా, కానీ ఇలాంటి అయితే అస్సలు కుదరదబ్బా, నాకు అస్సలు రాదు కూడా. ఉల్లిపాయలు అయితే కట్ చేసి ఇంకా పకోడీ అయితే చేస్తున్నారు. ఫస్ట్ పకోడీ చేసినప్పుడు ఏమైందంటే బియ్యపిండి అయితే యాడ్ చేయలేదనమాట. అవి మంచిగా రాలేదని చెప్పి ఇంకా కొద్దిగా బియ్యపిండి అయితే యాడ్ చేసి ఇలా అయితే చేశారు. బాగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అనమాట. నెక్స్ట్ ఏమో కొద్దిగా పిండి మిగిలింది, ఇంకా దాంతో అయితే మిర్చి బజ్జీ అయితే చేశారనమాట. మళ్ళీ ఇంకొద్దిగా పిండి మిగిలిందనమాట. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ వాము చెట్టు ఉందనమాట, వామాకులు కోసుకొచ్చాను. ఇంకా అవి కూడా వేసారు, వాము బజ్జీ అయితే వేసారనమాట. టేస్ట్ అయితే చాలా 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 బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అనమాట. ఇలాంటివి నేను ఎందుకు చేయను అంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఎందుకు అంటే నేను ప్రతిసారి చేద్దామని చెప్పి ట్రై చేస్తాను, అదైతే ఫ్లాప్ అవుతుంది అనమాట. మొన్న కూడా ఒకటి చేశాను, ఆ వీడియో కూడా తీసాను అనమాట. నేనైతే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మీరే చూడండి. అదైతే ఫ్లాప్ అయిందనమాట. ఇంకా మొత్తానికి మా ఆయన చేసినవన్నీ అయితే టేస్ట్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది, నాకైతే బాగా నచ్చాయి అనమాట. ఇంట్లో ఉన్న పచ్చిమిర్చితో అయితే వేసారనమాట మిర్చి బజ్జీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ వాము బజ్జీ కూడా చాలా 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 బాగుందన్నమాట టేస్ట్ అయితే. ఇంకా ఎప్పుడైనా చేసుకుంటే వాము బజ్జీ చేసుకోవాలి, అంత టేస్ట్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.